అరే అమీర్పేటలో ప్రతివాడు బాగుపడుతున్నారా, నీ పొట్ట నా బట్ట తప్ప. అది తగ్గేది లేదు, ఇది పెరిగేది లేదు. హలో, Is it Chitti? యా ఐఎమ్ చిట్టి. Are you free now? యా ఐఎమ్ ఫ్రీ. యా ఐ హ్యావ్ 3 years of experience. యా ఐ హ్యావ్ స్ట్రాంగ్ స్కిల్స్. టుమారో టెలిఫోనిక్ ఇంటర్వ్యూ. ఓకే ఫైన్. ఎరా నువ్వెప్పుడు ఫేక్ రెజ్యూమ్ పెట్టావురా? హీరోలే జాబులు చేయాలా, కమెడియన్లు చేయకూడదా? తెలుగు సినిమాలు మారవా? నేను ఇంటర్వ్యూ ప్రిపేర్ అవ్వాలి. డోంట్ డిస్టర్బ్ మీ. వీడు ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వడమా? విచిత్రంగా ఉందే. ఈ కష్టం మీరు వాళ్ళర్రా. వీడు కష్టపడ్డామే. అమ్మ నా చిట్టిగా, ఇదా నువ్వు పడ్డ కష్టం? Chitti, are you ready? యా ఐఎమ్ రెడీ. Chitti, what is Unicode system? Unicode system. Unicode system is a universal international standard character encoding. Good. What is OOPS concept? Oh. What Chitti? What happened? Wait, man. I'm thinking. That's good, man. Chitti, you have a great knowledge. Can you come to office tomorrow for salary discussion with HR? Yeah. Okay. I can come. Fetsana. నాకు జాబ్ వచ్చింది. వచ్చే దివాళీని మనం అనాథ పిల్లలతో సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాం కదా, మరి మీ ఫ్రెండ్స్ అందరికి ఇన్ఫార్మ్ చేశారా? ఇన్ఫార్మ్ చేస్తున్నాను, బట్ ఎవరు ఇంట్రెస్ట్ చూపించడం లేదు. కొంతమంది అయితే ఈ వయసులో నీకు ఇవన్నీ అవసరమారా అని సలహాలు కూడా ఇస్తున్నారు. టు బి ఫ్రాంక్, ఆ రోజు నాకు చిన్న పని ఉంది, రాలేకపోతున్నాను. దీపావళికి మా పేరెంట్స్ ఇంటికి రమ్మన్నారు, నేను రాలేకపోతున్నాను. వెనెలా సారీ. ఐ కెన్ అండర్స్టాండ్. వివేక్కి ఇన్ఫార్మ్ చేసావా? లేదు, ఇన్ఫార్మ్ చేయాలి. మరి వివేక్ ఏమంటాడో. గుడ్ వివేక్, నీ షార్ట్ ఫిల్మ్ చాలా బాగుంది. నీ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. దీంతో పాటు డాన్స్ కూడా చాలా బాగా ప్రాక్టీస్ చేయాలి. షూర్ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. వెల్ మిస్టర్ చిట్టి, మీ ఎక్స్పీరియన్స్కి మేము 4 lakhs ఆఫర్ చేస్తున్నాం పర్ యానం. No. I need 5 lakhs. నో చిట్టి, మా కంపెనీ స్టాండర్డ్స్ ప్రకారం మీకు 4 lakhs మాత్రమే ఆఫర్ చేయగలం. Standards? What standards? You know my knowledge? I have strong skills. You want me to leave? I will leave. కూల్. ఓకే, 5 lakhs డన్. Okay. Fine. ప్లీజ్ కమ్. మిస్టర్ చిట్టి, తనే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసింది. Hi Chitti, I am Arun. Hi. Chitti, why are you shivering? What happened? No. Nothing. AC. Cool. Chitti, నేను అడిగిన క్వశ్చన్స్ మళ్ళీ అడగాలనుకుంటున్నాను. Why? Just for confirmation. Okay. Fine. What is Unicode system? Unicode system. Custom. Pass. Okay, then what is OOPS concept? Yesterday remember, yeah. Today forgot. Just a silly question. నువ్వు ఫేక్ కదా? No. I am real time. అయితే మీ ప్రాజెక్ట్ మేనేజర్ నంబర్ చెప్పు. 9989841225. He is Rao. Ventricle Rao. హలో, ఇస్ దిస్ మిస్టర్ రావ్? ఏం రావురా? వెంట్రుకల్ రావ్? అవునరా.
వెంట్రుకలు రావు. నాకు రావురా. నా వెంట్రుకలు నా ఇష్టం. నువ్వెవడ్రా నన్ను అడగడానికి? ఎవ్రీడే హెయిర్ ఫాల్ ఆన్ పిల్లో, ఆన్ బాత్రూమ్, అండ్ కోమ్ ఎట్ మిర్రర్. హూ మిస్టేక్? యూ మిస్టేక్, గాడ్ మిస్టేక్. నీ అబ్బా వెంట్రుకలు లేనమంటే ప్రతివాడికి లోకి పెట్టేరా, పెట్టే నీ అబ్బా. He is fake. You call the police. ఇటు వేడు సారు హా? సారు ఏ ఛీ పోలీసులు ఫోన్ చేయండి సారు. ఛీ! నేను చాలా మంచోండి సారు. నా పైట అయ్యా వదిలయ్యా. సారు ఏయ్! తప్పైపోయింది సారు. ఆగు. నేను నిన్నే. అంటున్నా, మా వద్దు. ఫ్రెండ్స్ ఫేక్ పెట్టించారు అరే, సారు. ఆగమంటుంటే. నన్ను వదిలేయండి సారు. బతుకుంటే బస్ స్టాండ్ లో సిగరెట్లు అమ్ముకునే బతుకుతాను సారు. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. చిన్నపిల్లని సారు. లే, లే, పైకి లే. పోలీసులు ఫోన్ చేయండి సారు. ఈ మధ్య నీతో మాట్లాడటం కుదరటం లేదు కదా. ఏంటది? నీకోసమే చిన్న గిఫ్ట్. చూ స్వీట్. చాలా బాగుంది కదా. అమ్మయ్యా, కూల్ అయింది. సారీ Shit. సారీ మేడం, సారీ. యూ స్టూపిడ్ ఇడియట్. కళ్ళు కౌంటర్లో పెట్టావా లేక చుట్టూ ఉన్న అమ్మాయిని చూస్తున్నావా? ప్లీజ్ రెస్పెక్ట్ మేడం. తప్పు చేసింది కాక నీకు రెస్పెక్ట్ ఇవ్వాలా? తప్పు మీదే కదా మేడం. పిలు, మీ మేనేజర్ ఎవరో పిలు. తప్పు ఎవరిదో తెలుస్తుంది. సారీ బాస్, సారీ. నువ్వు వెళ్ళు. థ్యాంక్ యూ సార్. నువ్వు వాడికి సారీ చెప్పావేంటి? తప్పు నీదే కదరా, నీ చెయ్యే తగిలింది. తప్పు నాదైనా వాడిదైనా నువ్వు నాకే సపోర్ట్ చేయాలి, నాకే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అది కాదురా. ఏది కాదు? నాకన్నా వాడే ఎక్కువైపోయాడు కదా నీకు. అది Shit. పబ్లిక్ లో నువ్వు నాకు ఆ మాత్రం రెస్పెక్ట్ ఇవ్వలేవా? సోనీ ప్లీజ్ రా. బిల్ సార్. అనాథ పిల్లలు, సేవలు, నాకు అవసరం అంటావు ఏందలా? అదేంటి వివేక్ అలా అంటావు? అంటే జాబ్, యాక్టింగ్, డ్యాన్స్, లైఫ్ కొంచెం బిజీగా ఉంది. నీకు తెలుసు కదా నా అంబిషన్ హీరో అవ్వాలని. ఈ టైంలో 10 మంది చూస్తే హీరో కాదు వివేక్, 10 మందికి ఏమైనా చేస్తేనే హీరో. ఆహా. నువ్వేదో చెప్తున్నావు, నాకేం అర్థం కావట్లేదు. నాకైతే ఇంట్రెస్ట్ లేదు. సరే, నువ్వు చేస్తున్నా, నీకు సపోర్ట్ చేస్తా. చెప్పు, నేనేం చేయాలి? నాకు మీ టీమ్మేట్స్ని పరిచయం చేయి. మా టీమ్మేట్స్ అనాథ పిల్లలు, కాంబినేషన్ బాగుంది. మనమంతా చదువుకున్నాం, జాబ్ చేస్తున్నాం, పెళ్ళి, ఫ్యామిలీ, 2 పిల్లలు, మళ్ళీ వాళ్ళ చదువులు, పెళ్ళిళ్ళు. లైఫ్ అంటే ఇంతేనా? అనాథ పిల్లల కోసం మనమేం చేయలేమా? వాళ్ళకి మనమేం చేయగలం? ఈ పిల్లలకి మనం 3 వేస్లో హెల్ప్ చేయొచ్చు. మనమంతా 1% శాలరీ సేవ్ చేస్తే చిన్నపిల్లల ఫుడ్కి, 5% శాలరీ సేవ్ చేస్తే వాళ్ళ ఎడ్యుకేషన్కి ఉపయోగపడుతుంది. 2 నాలెడ్జ్. మనకున్న నాలెడ్జ్ని పిల్లలతో షేర్ చేసుకోవటం, లైక్ స్పోకెన్ ఇంగ్లీష్, కంప్యూటర్ ట్రైనింగ్, గేమ్స్, డాన్స్, ఇలా ఏదైనా అవ్వచ్చు. 3 టైం. మన దగ్గర మనీ లేకపోయినా, నాలెడ్జ్ లేకపోయినా, అట్లీస్ట్ వీకెండ్లో 1 అవర్ పిల్లలతో ఆప్యాయంగా స్పెండ్ చేశామంటే నాకు అన్న, అక్క ఉన్నారని వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. మేము మీకు మనీ ఇస్తాం, అది వాళ్ళకి కరెక్ట్గా చేరుతుందని గ్యారంటీ ఏంటి? మీరే డైరెక్ట్గా వచ్చి మనీ కాకుండా ఏదైనా వస్తువు రూపంలో ఇవ్వండి. వారానికి ఉన్నదే 2 రోజులు హాలిడేస్, ఆ 2 రోజులైనా హ్యాపీగా ఉండాలి కదా. మేడం, నాకొచ్చే శాలరీలో ఈఎంఐలు, లోన్లు అన్నీ పోగా మిగిలేది 2000. దాంట్లో అనాథ పిల్లలకంటారా? సాయంత్రం 6ంటికి ఇంటికి వెళ్ళకపోతే మా ఆవిడ వీపు విమానం మూత మోగిచ్చిద్ది. ఇక వీకెండ్ అంటారా? మనకెందుకు మేడం ఇవన్నీ? మీరంతా చాలా డౌట్స్ అడిగారు. వాటికి ఆన్సర్ చేయలేకపోయినా
కానీ రేపు దీపావళి కదా, మనమంతా ఈ దీపావళిని పిల్లలతో సెలబ్రేట్ చేసుకుందాం. మీరు అడిగిన క్వశ్చన్స్కి సమాధానాలు అక్కడే దొరుకుతాయి. సరే, నాకు ఓకే. ఓకే. యా షూర్. రేపు ఈవినింగ్ 5 o'clock గ్యాదర్ అయ్యి అందరం ఇక్కడ నుంచి కలిసి వెళ్దాం, సరేనా? షార్ప్ 5 o'clock. సూపర్ రా మామా, నాకు ఇలాంటివి బాగా ఇంట్రెస్ట్. ఆశ్రమానికి నేను వస్తానురా. నా స్వీటీకి చెప్తాను, తను కూడా వస్తుంది. ఓకే. 1 minute రా. స్వీటీ, కోపంగా ఉన్నావు కదా? నిన్ను కూల్ చేయడానికి దీపావళికి ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశా. సర్ప్రైజా? ఏంటది? నేను చెప్పను, నువ్వే గెస్ చెయ్యి. సినిమాకి వెళ్తున్నామా? కాదు. రెస్టారెంట్? హే, ఔటింగ్ ప్లాన్ చేసావు కదా? కాదుగా. నేను గెస్ చేయలేకపోతున్నా బంగారం, నువ్వే చెప్పు. చెప్పనా? చెప్పు చెప్పు. రేపు మన ఇద్దరం ఇద్దరం దీపావళిని అనాథ పిల్లలతో సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. ఏంటేంటి? అదే, రేపు స్వీట్స్ తీసుకెళ్లి అనాథ పిల్లలతో దీపావళి సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. నీకు నాతో మాట్లాడడానికి టైం లేదు కానీ జనాలకి సేవలు చేస్తాడంట, సేవలు. అది కాదురా. ఏది కాదు? చేసిన చాలే గానీ రేపు ఈవినింగ్ బయటకు వెళ్దాం, రెడీ అవు. అది అది చెప్పేది ఆడా సోదిరా. రే, సారీరా, రేపు తనకేదో ఇంపార్టెంట్ వర్క్ ఉందట్రా, నేను కూడా వెళ్ళాలి. మీరు వెళ్ళండి రా. ఓకేరా. ఏరా, నువ్వు వస్తావా? మామ, నాకున్న కష్టాలు చాలా ఉంటావా? చిట్టిగా నువ్వు వస్తున్నావుగా? బావా, బిర్యానీ పెడతారా? నేను పెట్టిస్తారా? ఓకే బావా. ఏంటి ఇంకా ఎవరు రాలేదు? టైం 5 అవుతుంది. ఒకసారి కాల్ చేసి చూద్దాం. ఓకే. వెన్నెలా, నాకు హెల్త్ బాగాలేదు, నెక్స్ట్ వీకెండ్ వెళ్దామా? పండుగ రోజు బయటికి వెళ్దామంటే మా ఆవిడ ఒప్పుకోవట్లేదు, నేను రాలేకపోతున్నాను. దీపావళికి మా పేరెంట్స్ ఇంటికి రమ్మన్నారు, నేను ఊరు వెళ్తున్నా. వెన్నెలా, బిజీగా ఉన్నాగానే తర్వాత కాల్ చేస్తాలే. ఏరా బాలో. నెల నువ్వు ఆవేశపట్టమే. ఇక్కడ ఎవరి లైఫ్ వాడితే ఎవరి కోసం ఎవరు ఆలోచించరు. హే, నువ్వు అలా డల్ అవ్వకు. నీకు కావాల్సింది మా ఫ్రెండ్స్ రావటే కదా. సరే, నేను తీసుకొస్తాను, నువ్వు వెళ్ళి థింగ్స్ అరేంజ్ చేసుకో, సరేనా? సరే, త్వరగా వచ్చేయండి. ఓకే. చెప్పరా వివేక్. అరే, ఈ ఆశ్రమాలు అనాథ పిల్లలు మనకెందుకురా? ఫ్రెండ్ బర్త్డే, మంచి మందు పార్టీ, ఫ్రెండ్ ఫామ్ హౌస్ లో. అది మామ, యూత్ అంటే అలా ఉండాలిరా. కెవ్వు కేకే, జస్ట్ 10 minutes. పండగ రోజు అద్దరింది పో. ఏం వివేక్, నేను మగాని కదా, వైఫ్ నా మాత్రం మేనేజ్ చేయలేనా? నేను వస్తున్నా, నువ్వు రెడీ చేసుకోపో. ఊరికా తొక్క బ్యాట్ కన్నా బాటిల్ మిన్న. సరేరా, మందు బాటిల్స్ నేను తెస్తాను. దీపావళి సెలబ్రేషన్స్ కి క్రాకర్స్ మీద తీసుకురండి, కుమ్మేద్దాం.